కావటి మనోహర్ నాయుడు రాజీనామాపై ఎమ్మెల్యే గల్లా మాధవి కామెంట్స్. ప్రజలు వారిని చిత్తుగా ఓడించారని ముఖం చెల్లక రాజీనామా చేసి మా ప్రభుత్వం అవమానిస్తోందని వంక చూపడం హాస్యాస్పదంగా ఉంది. ఈ కావటి మనోహర్ నాయుడు మేయర్ గా ఉన్న సమయంలో కార్పొరేషన్ లో పనిచేసే కార్మికులను తన ఇంట్లో సొంత పనులకు వాడుకోవడం వాస్తవం కాదా? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తించి వారిని కార్పొరేషన్ లోనే పనిచేసేలా ఆదేశాలు ఇచ్చాం. దీనికి కూడా తనకు గౌరవం ఇవ్వటం లేదని చెప్పడం చూస్తుంటే అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని చూపడం అవివేకం. కమిషనర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇన్విటేషన్ గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి అక్రమాలకి ప్రజలు ముందుకు వచ్చి మొహం చూపించే అర్హత లేక మొహం చెల్లక వాళ్ళు రాలేదు. ప్రోటోకాల్ పాటించలేదని ఈరోజు ఏడవడం అదొక వంకగా తప్ప అంతకుమించి ఏం పాటించలేదని ప్రతి ఒక్క తప్ప. అంటే మేయర్ ఛాంబర్కి లాక్లు వేశారు, అటెండర్లు తీశారు, డ్రైవర్లు తీసేశారు అని ఇది కరెక్ట్ అనేది మేయర్ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి లేకపోతే కార్మికులు కానివ్వండి అందరూ వాళ్ళ ఊళ్ళో ఊడిగం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళ అసలైన విధులు తీసుకురావడం కూడా ప్రోటోకాల్ భంగము లేదంటే అరాచకం సృష్టించడం అంటే ఇంకా మనం ఇంక ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగా ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకోవడమే అసలు మేజర్గా అధర్మం అక్రమం. అలాంటిది వెనక్కి తీసుకురావడం వల్ల తప్పు చేశాము అని అంటే అది వాళ్ళ విజ్ఞప్తి. కొత్త మేయర్ ఎంపిక ఎవరైనా ప్రపోజల్ చేశారా? కూటమి నుంచి హై కమాండ్ అధిష్టానం ఏ వ్యక్తిని నిర్ణయిస్తున్నా ఖచ్చితంగా ఆ వ్యక్తి మేయర్ అవుతారు. ఈ నగరాభివృద్ధిలో పాల్గొంచుకుంటారు. అందరం కలిసికట్టుగా కూడా ఈ నగరాభివృద్ధిలో మేమందరం పాత్రధారులం అవుతాము. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో పరిగెత్తించే వాళ్ళని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. అందరూ ఒకరికొకరు సహకరిస్తూ గుంటూరు కార్పొరేషన్లో ఇంక ఎప్పుడు ఇదివరకు లేని ఇలా జరుగుతుందా అభివృద్ధి అంటే అనే విధంగా ఖచ్చితంగా మా పని తిరిగింది. మాకు మంచి రోజులు వస్తాయి, మాకు నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు చూస్తాం అనేది వాళ్ళకున్న 5 సంవత్సరాల మంచి రోజులను ఏం చేశారో ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఆ 5 సంవత్సరాలు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు మంచి పనులు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు రానున్న రోజుల్లో కూడా ఎలా మార్పులు చెందాలి, ఏం చేస్తే వస్తామో ప్రజల్లోకి అన్నది అవగతం అవుతుంది. ఆ పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేని పరిస్థితి ఆల్రెడీ గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇక వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ప్రజలకు దగ్గర అయితే మరీ మంచిదే. అందరూ అదే ఆశ వ్యక్తం చేస్తారు. వాళ్ళని నమ్ముకొని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిలబడితే అప్పటికైనా బాగుంటుందన్నది నా అభిప్రాయం.